చంద్రబాబు నాలుగోసారి అధికారానికి వచ్చి తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 20న కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఎక్కడ ఉదాసీనతకు, ఆశ్రిత పక్షపాతానికి అవకాశం ఇవ్వకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిన వ్యవస్థలను ఆయన గాడిలో పెడుతూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి తన 2 కళ్ళు అని చెప్పుకునే చంద్రన్న 5 ఏళ్ల దురావస్థ నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే పనిలో ఉన్నారు. దెబ్బతిన్న రాజధాని అమరావతికి మళ్లీ పునర్జీవనం కల్పించే దిశగా భారీ అడుగులు పడుతున్నాయి. ముళ్ళ కంచెలుగా పెరిగిపోయిన అమరావతి ప్రాంతాన్ని శుభ్రపరిచి అక్కడ కొత్త కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని అధికారులను చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. పైగా ఇసుక ఉచితం, కేవలం రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలన్న నిర్ణయం ప్రతి సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయంగా చెప్పుకోవాలి. మద్యం వ్యాపారంలో అడ్డగోలు బ్రాండ్లకు చెల్లుచీటి పాడడం ద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడగలిగారు. 5 ఏళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు శ్రమిస్తున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. పాలనలో తనదైన మార్కును చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు వేసింది. చంద్రబాబు అనుభవం ముద్ర కనిపించింది. ప్రభుత్వం వ్యవస్థలో మార్పు మొదలైంది. ప్రజల జీవితాలలో వెలుగు మొదలైంది. ప్రభుత్వంపై నమ్మకం కనిపిస్తుంది. వ్యవస్థలను గాడిలో పెడుతున్నారు. ప్రక్షాళన మొదలు పెట్టారు. రాష్ట్రంలో అశాంతి లేదు. అధికార అహంకారానికి చోటు లేదు. అకృత్యాలకు స్థానం లేదు. హంగామా, హడావిడి లేవు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తుంది. పరదాలు, బ్యారికేడ్లు, చెట్లు కొట్టేడయాలు లేవు. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని చాటిన నిజమైన ప్రజా ప్రభుత్వంలా 100 రోజుల పాలన సాగింది. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన వాళ్ళు ఇప్పుడు కలుగులో దాక్కునే పరిస్థితి వచ్చింది. వారిని చట్టం ముందు నిలబెట్టి అవినీతి చేసే వారికి వణుకు పుట్టించే ప్రక్రియ మొదలైంది. మరోపక్క 5 ఏళ్ల పాటు కక్ష సాధింపుకు దిగిన వారిని సైతం దారికి తీసుకువస్తున్నారు. సామాజిక పెన్షన్ల పెంపు ద్వారా చంద్రబాబు మా సొంత బిడ్డ అని జనంతో చెప్పించగలిగారు. వైసీపీ హయాంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు నెల మొదటి రోజునే ఉద్యోగులు, టీచర్లకు జీతాలు ఇస్తున్నారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన 2 నెలలకే బుడమేరు గట్లు తెగాయి. కృష్ణానదికి వరదలు వచ్చాయి. అయినా చంద్రబాబు ఎక్కడా ఉదాసీనతకు అవకాశం ఇవ్వలేదు. ఇంటికి కూడా వెళ్లకుండా జనంలోకి ఉంటూ వరద సహాయ చర్యలు చేపట్టారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందుతున్న భరోసా ఇచ్చారు. అధికారానికి వచ్చింది తడువుగా కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. వారికి ఇప్పటికే వార్నింగ్లు కూడా వెళ్ళాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు స్వయంగా పిలిపించి మాట్లాడబోతున్నారు. కొందరిపై కఠిన చర్యలు ఖాయమంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. దారికి రాని వారిని పార్టీ నుంచి సాగనంపడానికి వెనుకాడబోమని సంకేతాలు ఇవ్వబోతున్నారు. దట్ ఈస్ చంద్రబాబు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.